హాయ్ అండి అందరికీ. ఇప్పుడు కొత్త బియ్యం పొంగల్ పెట్టానండి. ఇప్పుడు 1 గ్లాస్ పాలే పోసుకున్నానండి. మిగతావి సరిపడా నీళ్లు పోసుకున్నాను. ఏంటంటే పాలు పొంగుతాయి కదండి, పైదంతా పోయేటప్పటికి టేస్ట్ అనిపించదు. ఇంకా పాలు పోసుకోవాలనుకుంటే తర్వాత పోసుకోవాలి, ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త బియ్యం పొంగల్ కదండి, అందుకని కొత్త బియ్యంలో నీళ్ళల్లో వేసుకోకూడదండి కొత్త బియ్యం ఫస్ట్. అందుకని కొంచెం నెయ్యి రాసి కలిపి ఆ పని వేసుకోవాలండి. పప్పులు వేసుకుంటే పప్పులు, అందులో పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు కానీ, లేకపోతే సగ్గు బియ్యం కానీ వేసుకొని కొంచెం నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని పొంగు రావాలి కదండి, పొంగాలి కదండి. కొత్త బియ్యం పొంగు వచ్చినాయండి, జారినవి. ఏ పొంగలైనా సరే పొంగు రావాలి కదండి, పైదంతా పోయినా సరే పొంగు జారాల్సిందే. ఇప్పుడు బియ్యం వేసానండి, నెయ్యి రాసి కలిపి వేసేసాను. పొంగు జారింది, మిస్ అయింది వీడియో. ఉడికిపోయిందండి, బియ్యం ఉడికిపోయినాయి. బెల్లం వేసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ పాలు పట్టలేదండి. కొత్త బియ్యం కదా, తీయగా ఉంటుంది. బియ్యం పాలు తక్కువ పడతాయి కొత్త బియ్యానికి, బియ్యమే తీపి వస్తుంది. బెల్లం కూడా చాలా తక్కువే పడుతుంది. 2 ఇలాచీలు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అగ్నిదేవుడికి పెట్టుకోవాలి.